కలిగి చేసిన నీ కృపను బట్టి నీ ధ్యానంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఈ ప్రత్యక్షత ప్రసన్నత మా మధ్య ఉంచి నీ స్వరం వినిపింప చేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి ఆహ్వానించి వేడుకొంచున్నాము స్వామి. Amen. Amen. Good morning and welcome back to our meditation. Amen. Last 3 days we have been meditating, and I praise God for the wonderful word given by our friends. And God has been blessing us. చాలా మంది వాక్యంలో పాలుపుచ్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నందుకు దేవుని బట్టి వారందరిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ సిరీస్. మనకు అందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్రాస్. విల్ బి డీలింగ్ విత్ వాట్ ఈస్ క్రాస్, దెన్ వాట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ ద క్రాస్, క్రాస్ యాజ్ అ సింబల్ ఆఫ్ రెస్టరేషన్, పునరుద్ధీకరించు దేవుని యొక్క ఉపకరముగా అది ఏ రీతిగా వాడబడుతుందో చూస్తాం. అదే దాని తర్వాత we're also going to see what is the, not only as restoration but also cross as the the sign of the church, cross as the Trinitarian understanding, cross as the center of the scripture. అట్లా కొన్ని విషయాలను మనం వేరువేరుగా దాదాపుగా ఈ నెక్స్ట్ వీక్ అంతా, because this is the Lent, I thought we'll deal with the cross. Now, cross is especially in the Lent, is the center of our faith journey. క్రైస్తవ విశ్వాసమునకు ప్రాముఖ్యత సంతరించుకొని, it is a process and the center of Christian journey. ఈ 40 దినములు ఉపవాసము 40 దినముల వారి విడుదల జీవితానికి సూచన. ఈ 40 దినముల విడుదల సూచన యొక్క పరిపక్వత, 40 పరిపూర్ణత, 40 సంవత్సరముల ప్రయాణానికి సూచన. 40 సంవత్సరముల విడుదలకు కావలసినటువంటి ఆ జీవిత విధానంలో వారు నడిచిన విధానమే శిలువ ప్రయాణం. ఆ శిలువ ప్రయాణం కలవరి యొద్దకు వారు ఏ రీతిగానైతే నడిచారో ఆ రీతిగా 40 సంవత్సరములు విడుదల నిమిత్తమై వారు చేసిన ప్రయాణానికి ప్రతిరూపమని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆ 40 దినముల ఆ ప్రయాణం దేవుడు వారి తోడుగా ఉండి వారిని నడిపించి, మేఘారూరుడై మేఘ స్తంభముగా వారి మధ్య ఉండి వారికి చీకటి రాకుండా వెలుగుగా, చీకటిలో దారి చూపించేవాడుగా ఏ రీతిగా ఉన్నాడో దానిని జ్ఞాపకం చేసుకుని క్రైస్తవ జీవిత గమ్యానికి, ప్రయాణానికి క్రీస్తు ప్రభువుల వారు 40 దినముల ఉపవాసాన్ని వారు కలుగ చేసుకుని, మొదటి ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ పాపపు స్థితిని, స్వభావాన్ని, నా తల్లి నన్ను పాపం నుండే గర్భం ధరించి ఉన్నదని మనకు సక్రమించిన ఆదాము యొక్క ఆ ఒరిజినల్ పాపాన్ని, మొదటి ఆదాము ద్వారా మరణం సక్రమించగా రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా దానిని జయించి మానవునికి ఒక నూతన మనుగడను కలుగచేసి ఉన్నాడు. Therefore, the cross becomes a vital, important symbol, a symbol of divine work. దేవుని యొక్క ఆధ్యాత్మిక కార్యములకు ఒక ముంగుర్తుగా సిలువ ఉంచబడి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రాస్ is not God and cross is not divine. Cross is the symbol of divine action of God. దేవుని యొక్క ఆధ్యాత్మిక దైవిక కార్యమునకు ప్రతిరూపము మాత్రమే కానీ సిలువ అది దేవుడు కాదు. సిలువ ఒక డివైన్ సింబల్ కాదు, కానీ డివైన్ కాదు, నేచర్ కాదు, కానీ ఇట్స్ ఓన్లీ డివైన్ సింబల్. ఒకవేళ దానికి సమకూర్చినప్పుడు, దైవత్వం సమకూర్చినప్పుడు అది విగ్రహారాధనలోనికి మార్చబడుతుంది. కనుక we don't worship cross, but the cross is the symbol of God's
గ్రేటెస్ట్ వర్క్ ఫర్ ద హ్యుమానిటీ. మానవుల కొరకు చేసిన మహా గొప్ప ఆధ్యాత్మిక దైవ కార్యమునకు ముంగుర్తు సూచన సిలువ. సిలువ 1028 నుంచి 48 సంవత్సరాల మధ్యలో ఈ ఈ పార్శీకులు అనగా ద పర్షియన్ వారు చూసినటువంటి ఒక సింబల్. దిస్ ఇస్ డజంట్ బిలాంగ్ టు రోమ్ నార్ ది అదర్ కింగ్డమ్స్, బట్ ఇది పారసీకుల ద్వారా మానవుని యొక్క అంటే ఇది తీసుకుని రాబడిన ఒక శిక్షణ విధానం. ఇది కొయ్య మాత్రమే. దానికో ఒక కొయ్య తీసుకుని ఆ కొయ్యకు వేలాడదీసి అక్కడ ముఖ్య అంశాలు ఏంటంటే వారి భూమికి వారి కాళ్ళు తరగకూడదు అనగా హీనమైన, దుష్టమైన, భయంకరమైన పాపిగా ఎంచబడినటువంటి ఈ యొక్క దొంగకు లేదా విక్టిమ్కు లేదా ఆ యొక్క దొంగకు వారు శిక్ష విధించే హీనమైన శాపం. మనుషులు చూస్తూ ఉండగా ఇదిగో ఇతడు భయంకరమైన హీనుడని, పాపి అని, ఇతడు భూమికి తన కాళ్ళు తగలడం వలన అపవిత్రపరచబడుతుంది గనుక గాలిలోనే వేలాడబడుతూ ఆయన భయంకరంగా హింసించబడి వారిని చంపబడే ఒక విధానం ఇది. ఇది దాదాపుగా క్రీస్తుకు పూర్వం 6వ సెంచరీలో ఇది మెల్లమెల్లగా వేరే వేరే ప్రాంతములకు తీసుకొని పోబడి 4వ దశాబ్దంలో క్రీస్తుకు పూర్వము అలెగ్జాండర్ ద్వారా ఇది ఈ రోమా ఈ ప్రాంతములకు తీసుకొని రాబడినది. అది రోమీయులకు ఈ యొక్క శిలువ శిక్ష వర్తించేది కాదు. ఇది రోమీయులకు ఇతరులుగా ఉన్న వారిని, వారికి విరుద్ధంగా చేసిన వారిని శిక్షించే విధానంగా ఈ శిలువ. కాలక్రమేణా ఈ శిలువ కొయ్యగా ఉన్నటువంటి ఈ శిలువ అడ్డుకర్రగా పొడుగు కర్రలో వర్టికల్ అండ్ హారిజాంటల్ స్టిక్ ఆ కర్ర ఒక రూపాన్ని తీసుకుని వచ్చింది. ఇది వారు చేసినటువంటి ఒక తర్వాత వచ్చినటువంటి ఒక కార్యక్రమం లేదా హీనమైన, అవమానకరమైన, భయంకరమైన దుష్టత్వమునకు సూచనగా దీనిని ఇవ్వబడినది. అయితే చరిత్రలో వారి శిలువ వారు మోసేవారు కాదు, కానీ క్రీస్తు మాత్రం వారి శిలువను వారు మోసినట్లుగా మనకు చూపించబడుతుంది. జస్ట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. నౌ వాట్ ఈస్ ది క్రాస్? నేను ఒక 7-8 అంశాలను అందరికీ తెలుసు, కానీ తిరిగి మనం ఈ యొక్క 7-8 అంశాలను చూసుకుందాం. మొదటిది, క్రాస్ ఈజ్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్ రెవల్యూషన్ అనగా దేవుని ప్రత్యక్షతకు శిలువ ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తుంది. ఇంగ్లీష్లో ఏమంటాడంటే క్రాస్ ఇస్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ది క్రిస్టియన్ రెవల్యూషన్. మా క్రైస్తవ ప్రత్యక్షత అనగా క్రైస్తవ దేవుని ప్రత్యక్షతకు ఈ శిలువ ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని తెలియచేస్తుంటుంది. రోమీలకు రాసిన పత్రిక చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 39 ఏమంటాడంటే, ఎవడైనను అనగా తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38-39 వచనాలలో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ఆ క్రాస్ అనే దాని యొక్క ఇంపార్టెంట్. ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు ఎవరైనా ఈ సిలువను మోసేవాడు. సిలువను మోసేవాడు అనగా నీవు సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు తన ప్రాణమును దక్కించుకునేవాడు కొనడు. దానిని అనగా దానిని రక్షించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. అంటే ఇక్కడ అర్థం ఏంటి? నా కొరకు దానిని పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు. దానిని అంటే దేన్నైతే దాన్ని రక్షించుకుంటాడో, కాపాడుకోవాలనుకుంటూ పోగొట్టుకుంటాడు. పోగొట్టుకోకుండా నా కొరకు జీవించి దాన్ని కాపాడుకుంటాడో దాన్ని రక్షించుకుంటాడు. అంటే చక్కని మాట కదా. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించువాడు, నాకు వెంబడించుకొననివాడు. సో నీకు ఒక అర్హత అనేది ఉంటే ఆ సిలువనెత్తుకోవాల్సిందే. ఎవడైతే ఈ సిలువనెత్తుకోడో వాడు నాకు పాత్రుడు కాడు. ఎత్తుకోనని వాడెవడు? ఎత్తుకొనని వాడు నాకు పాత్రుడు కాడు, నాకు సంబంధి కాడు అంటున్నాడు. మరి సిలువను ఎత్తుకొనని వాడెవడు? ఆయన నామమును అంగీకరించని వాడు, ఆయన నామమును ముద్రింపబడని వాడు,
Silva has become a sign and the symbol of being with God in oneness. That means you join together the journey of the cross. ఈ సిలువలో నీవు ఆయనతో కూడా జీవించబడి, ఆయనతో కూడా సిలువ వేయబడి, ఆయనతో కూడా నువ్వు లేపబడకపోతే ఆయనలో యూ విల్ నాట్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జీసస్. అంటే యేసులోనికి సమైక్యతలోనికి సమకూర్చబడిన వాడు ఆయన పాత్రుడు కాడు, ఆయన వాడు కాడు. తన సిలువను అంటాడు ఇక్కడ. ఏంటి ఆయన సిలువ ఏంటి? అసలు సిలువ దేనికి సూచన? మనం అందరం ఏమనుకుంటామంటే సిలువ శ్రమకు సూచన. నిజమే, శ్రమకు సూచన సిలువ. యేసయ్య పొందిన శ్రమకు సూచన సిలువ. నువ్వు పొందుతున్న శ్రమకు అది నిదర్శనం మాత్రమే. ఎందుకు బైబిల్ ఏమంటాడు? ఎవడైనాను సమస్తమైన భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేతును అంటున్నాడు. మనకు విశ్రాంతి కలిగి చేసినప్పుడు మన సిలువను ఎందుకు, మనం ఎందుకు నడవడం? సిలువ ఈజ్ ఓన్లీ ఎ సింబల్, బికాస్ గాడ్ హ్యాస్ ఎ ప్రికేరియస్ అండ్ వికేరియస్ సఫరింగ్ ఆన్ ద క్రాస్. మన కొరకు తాను పొందిన ఆ శ్రమకు సూచన అది. ఆ సిలువను చూసినప్పుడల్లా శిల సమానమైన ఆ దేవుని ప్రేమను చూస్తూ ఉంటావు, ఆ శ్రమను చూస్తుంటావు, ఆ దుఃఖాన్ని చూస్తుంటావు, ఆ శరీర సంబంధమైన బాధను చూస్తావు. Therefore, it's the central Christian message of a Christian revelation. ఏంటంటే సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు, తన సిలువను ఎత్తుకొని వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. మొదటిది, ఎవడైతే తన కొరకు తను జీవిస్తాడో దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని దక్కించుకుంటాడు. నా కొరకు నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి వైభోగాలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు నువ్వు నావాడిగా ఉంటావు. నన్ను విడిచి నాకన్నా ముఖ్యంగా ప్రాముఖ్యంగా లోకాన్ని చూసి నువ్వు నన్ను విడిచిపోయినప్పుడు నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావని హెచ్చరిక మనకు జ్ఞాపకం. దేర్ఫోర్ ఇట్ బికమ్స్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్ రెవల్యూషన్. అనగా దేవుని యొక్క ప్రత్యక్షతకు ఇది ప్రాముఖ్యమైన సందేశంగా సిలువ ఏర్పరచబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 4 ఏమంటాడు? యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని అంటాడు. Unless you have denied yourself, నీవు తగ్గించుకొని. Therefore, cross becomes a symbol of divine self-denial. Cross becomes the symbol of self-denial. నిన్ను నీవు తగ్గించుకునే విధానానికి, ఉపేక్షించుకునే విధానానికి అదొక గుర్తుగా మనకు కనపరచబడుతున్న చూస్తున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, మత్తయి సువార్త 16:24, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపడం వల్ల, తన సిలువనే, ప్రభువా నువ్వు చేసిన ఉపకారం నేనేమి చెల్లింతును, నా రక్షణ పాత్రను చేపించుకొని నేను వెంబడించదును అంటాడు. నీ రక్షణ పాత్ర ఏంటంటే నీ క్రైస్తవ విశ్వాస క్రీస్తు పూరితమైన జీవిత విధానం. అందులో యూ హ్యావ్ టు హ్యావ్ ద క్రాస్ ఇన్ ఇట్. Cross that has carried your burdens, cross that has not only borne your burdens but also gave his life on the cross. ఆ పాత్ర నీ రక్షణ పాత్రగా నీ విశ్వాసపూరితమైన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవిత విధానం ఆ పాత్ర. సో సిలువను పట్టుకొని నీ సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే నీ జీవితం అనే ఆ జీవిత విధానాన్ని పట్టుకొని నన్ను వెంబడించు. If a life that has no cross has no meaning in Christianity, in క్రైస్తవ జీవితంలో సిలువ లేని జీవితం, సిలువ పూరితమైనటువంటి ఆ జీవితం మనలో లేకపోతే యేసును వెంబడించడంలో వ్యర్థం. నువ్వు ఆయన వాడు కాడు అంటున్నాడు దేవుడు అక్కడ క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు పాత్రుడే కాడు అంటున్నాడు. ఎవడైనా తన సిలువను నన్ను వెంబడింపాలి అనగా ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ డిజైర్స్ అండ్ అంబిషన్స్ ను విడిచిపెట్టి, నీకున్న కంఫర్ట్స్ ను విడిచిపెట్టి కదా నిన్ను నీవు తగ్గించుకొని. ఫిలిప్పీయులకు పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? అక్కడ మొదటి నుంచి మాట్లాడుతూ ఉంటే 3వ వచనం నుంచి ఏమంటాడంటే, వేర్ జీసస్ షోస్ హిస్ హ్యూమిలిటీ. ఎవరైతే ఆయనను వెంబడించాలి, ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే సెల్ఫ్ డినయల్ అంటే ఏంటంటే నీవు విధేయతతో వినయముతో వెంబడించేది. చూడండి ఏమంటాడు, కక్ష చేతనేను వృధాత్సేము చేతనేను ఏమీ చేయక, వృధాత్సేము చేతను ఏమీ చేయక
వినయమైన మనస్సు గలవారై ఒకరి కంటే ఒకడు తనకంటే ఒకడు యోగ్యుడని ఎంచుచు మీరు ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. When you take up the cross, have the mind of Christ. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవుని సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాని స్వరూపమును ధరించుకొని దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని he self-emptied when he was carrying the cross. When you carry the cross, you have to empty yourself. ప్రభు నేను కాదు, నాలో ఉన్న నీవని ప్రభువులకు పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ప్రామినెన్స్ లో ఆధిక్యతలో నువ్వు ముందుకు సాగే విధానం. సెంట్రల్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అండ్ సెల్ఫ్ డినైల్. క్రాస్ పాయింట్స్ టు ద సెల్ఫ్ డినైల్. ఇంకా అక్కడ ఏమంటాడంటే ఇట్ ఈస్ ఆల్సో ఏమంటాడు ఫిలిప్పీన్స్ దాంట్లో మనం చూసిన దాంట్లో ఇట్స్ ఆల్సో టేక్స్ అప్ ద క్రాస్ అండ్ సింబలైజెస్ సఫరింగ్ అండ్ సాక్రిఫైస్. నువ్వు త్యాగము, అందులో నువ్వు పొందుతున్నటువంటి శ్రమ, ఈవెన్ టు ద డెత్, మరణము మట్టుకు పొందే శ్రమ. నీ సిలువను ఎత్తుకున్నావు నువ్వు వెంబడించమంటే నీ యొక్క సాక్రిఫైస్ అక్కడ, నువ్వు పొందుతున్న శ్రమలు, ఈవెన్ మరణం. నీ సిలువను ఎత్తుకుని నడువు అనే మాట వెనకైనా ఎండ్యూరింగ్ ఈవెన్ సఫరింగ్. నువ్వు శ్రమలను పొందుటకు నీవు ఉద్దేశపూర్వకంగా ప్రభువును అంగీకరించిన విధానం. అండ్ నీకు పర్సిక్యూషన్, అప్పుడు ఆ దినాల్లో ఏముంది, పర్సిక్యూషన్ ఉంది, భయంకరమైన పర్సిక్యూషన్ ఇస్ గోయింగ్ ఆన్. రోమిలు చంపేస్తున్నారు, మంట పెడుతున్నారు. సో నువ్వు వెంబడించాను, నీ సిలువను ఎత్తుకున్నాను వెంబడించాను ఈవెన్ టు ద డెత్, మరణానికి కూడా వెనుకంజ వేయక నీవు ఆ పర్సిక్యూషన్, ఆ సఫరింగ్ను అంతటిని నీవు ఒక త్యాగంగా తీసుకొని నీ సిలువ అనగా దాన్ని ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. ఎవరిని వెంబడించు? సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించు. ఎప్పుడైతే సిలువ వేయబడిన క్రీస్తును వెంబడిస్తావో పునరుత్థానాన్ని యేసుతో కూడా నువ్వు లేపబడతావని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే. ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తావో, నువ్వు ఎప్పుడొచ్చి మొదలు పెడతావో ఆయన క్రియారూపకమైనటువంటి సమర్పణలో, అండ్ యాక్షన్ ఓరియంటెడ్ టోటల్ సరెండర్, పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటావో అక్కడ ఏమంటాడంటే క్రీస్తు పోలినటువంటి జీవితంలోనికి మార్చబడతావు. అనగా క్రీస్తు విల్ గెట్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ గాడ్ విత్ ఒబీడియన్స్ అండ్ ఫర్గివ్నెస్. అప్పుడు సిలువనెత్తుకుని వెంబడించినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడని తెలియజేయబడుతుంది. అనగా సింబల్ ఆఫ్ సెల్ఫ్ డినయల్, అండ్ ఇట్ ఈస్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ క్రిస్టియన్ రెవల్యూషన్. మూడవ దానికి వస్తాం. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో an invitation to walk in the footsteps of Jesus. Cross is also an invitation to walk in the footsteps of Jesus Christ. క్రీస్తు యేసు యొక్క అడుగుజాడలలో నడుచుటకు ఒక మాదిరి సిలువ. ఏంటిది? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చక్కగా చెప్తాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధింపబడి మీరు తన అడుగుజాడల్లో యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆ సిలువ మోస్తూ ఉంటారు, కొడుతూ ఉంటే పడుతూ ఉన్నప్పుడు ఈ స్త్రీలు, ఆయన వెంబడించే స్త్రీలు ఉరికిపోయి నీళ్ళు ఇవ్వడానికి ఇస్తాడు. ఏడుస్తూ ఉండి చూసి, అమ్మా మీరు నా కొరకు ఏడవలసిన అవసరం లేదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. యు క్రై ఫర్ యువర్ సెల్ఫ్, దిస్ క్రాస్ ఈస్ గోయింగ్ టు బి అపాన్ యూ. రాబోయే దినంలో ఈ సిలువ మీ మీద ఉండబోతుంది. మీరు నా కొరకు ఏడవడం కాదు, మీ కొరకు ఏడ్చుకోండి. మీరు ఏడ్చుకొని మీ హృదయం సిద్ధం చేసుకొని నన్ను వెంబడించండి. టు వాక్ just as I am walking. I am walking for the salvation of the whole universe. You walk for your salvation. You walk for your people's salvation. వారు పొందిన శ్రమల చేత, గాయముల చేత కట్టబడి ఉన్నారు కనుక సిలువనెత్తుకొని నడవండి. ఆయన ఏం చేశాడు? క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో యందు నడుచుకున్నట్లు మనకు మాదిరిగా మార్చబడినాడు.
Cross is an invitation to walk in the footsteps of Christ. నాలుగవది, cross is also a central message of God's divine nature. సిలువ దేవుని స్వభావములకు, దేవుడు ఏమై ఉన్నాడో అది లోకాలకు కనపరిచే ప్రాముఖ్యమైన సందేశం ఇస్తుందట. నిజమే. Cross is also the central message of God's, who God is all about. ఆయన ఏమై ఉన్నాడో తన యొక్క స్వభావాన్ని కలుస్తుంది. ఏంటిది ఆ స్వభావం? దయ, దాక్షిణ్యత, ప్రేమ, క్షమాపణ. బికాస్ దట్ బికమ్స్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ఏమైంది సిలువలో? సిలువలో ఆయనను గూర్చిన విశ్వాసపూరితమైన సాక్ష్యం బయటకు వచ్చిందండి. సిలువ దగ్గర ఉన్న శతాధిపతి ఏమంటాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. హి ఈస్ ది సన్ ఆఫ్ గాడ్. దేని విషయం? ఈయన దేవుని కుమారుడు అని దేవుడని చెప్తున్నాడు కనుక ఈయన దైవ దూషణ సిలువ వేయడని చెప్పినటువంటి దూషణ మీదనే ఇక్కడ సాక్ష్యం వస్తుంది. ఏంటంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు. పేతురు, నువ్వేమనుకున్నావు? ఈయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, సజీవుడైన, ఈజ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అందరూ ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? లుక్, ఆన్ దట్ ద హోల్ చర్చ్ ఇస్ నౌ బిల్ట్. దాని మీద సంఘం కట్టబడి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. దయ్యాలంటున్నాయి, ఓ దేవుని కుమారుడా, సమయం రాలేదు కదా, ఇంకా మాతో నీకేమి పని? The cross has become the central point of recognizing the divineness of God. దేవుని కుమారుడుగా, దేవుడు యేసు ప్రభు దేవుడుగా ఆ యొక్క సిలువ అందరికీ స్ఫూర్తిగా కనిపింపజేస్తుంది, కళ్ళు తెరిచి చూపిస్తుంది. ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడుగా లోకానికి దయ్యాలతో సహా లేపి చూపిస్తూ ఉంటున్నాయి. నిజముగా దేవుని కుమారుడు. ఎస్, cross is a symbol to point the reality of Jesus, what he is. ఆయన ఏమై ఉన్నాడో లోకమునకు సిలువ చూపించింది. నాలుగవది, cross is a symbol of shame and suffering. భయంకరమైన అవమానానికి గుర్తు. ఎంత అవమానం అంటే ఆయన ఇట్స్ a brutal way of punishment. భయంకరమైనటువంటి అటు విధానంలో ఆయన ఆ శిలువ విధానం. ఎంత ఘోరమైన పాపిగా ఎంచబడ్డాడు, అవమానంగా ఎంచబడ్డాడు. డిస్గ్రేస్. ఎంత డిస్గ్రేస్ అంటే, నేనే దేవుని కుమారుడు, ఆయన నన్ను చూసి ఉన్నాడు, తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్పిన దేవుని కుమారుడు. ఎంత భయంకరమైనటువంటి హ్యూమిలియేషన్, టార్చర్. అంత భయంకరమైనటువంటి అవమానాన్ని ఆయన పొందాడు. నిజమే, క్రాస్ ఇస్ అ సింబల్. దేవునిని అవమానపరిచిన దానికి సూచనగా, ఆయన శ్రమకు సూచనగా మనం చూస్తుంటున్నాం. Therefore, Jesus has transformed the symbol of shame into the symbol of redemption. Another one. అవమానానికి సూచనగా ఉన్నటువంటి ఆ సిలువ కార్యాన్ని దేవుని రక్షణ కార్యాన్నిగా మార్చిన విధానానికి, ద వే హీ ట్రాన్స్ఫార్మ్డ్, ఏ రీతిగా దాన్ని మార్చాడో, అవమానానికి అనగా శ్రమకు సూచనగా ఉన్న ఆ సిలువను దేవుని రక్షణ కార్యములకు గుర్తుగా మార్చాడు ఆయన దాని మీద వేలాడటం బట్టి. నెక్స్ట్, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ రికన్సిలియేషన్. The way of death on the cross is the way of reconciliation. మానవునికి దేవునికి ఉన్నటువంటి ఎడబాపు, దానిని ఏం చేశాడంటే తీసుకొచ్చి మానవుని సమాధానపరిచిన దానికి గుర్తు ఈ సిలువ. Cross is a symbol of reconciliation. An act of love, an act of sacrifice. అనగా ఈ ప్రేమ, ఈ యొక్క త్యాగంతో మానవుని తిరిగి దేవునిలోనికి సమకూర్చినటువంటి విధానం. అందుకే చెప్తాను కదా, ఈ పొడుగు కట్టే అడ్డు కట్టే. పొడుగు కట్టే మీది భాగం దేవుడు, కింది భాగం లోకం.
అడ్డుకట్టే ఈ చివర మానవుడు, ఈ చివర మానవుడు. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించేది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుని నువ్వు ప్రేమించాలా, ఆరాధించాలి. అనగా మధ్యలో వచ్చేది క్రాస్. చర్చ్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద క్రాస్. Therefore, cross also shows the beginning of the God's presence in this world as the church. సంఘం అనగా దేవుని ప్రత్యక్షతకు, సజీవతకు ప్రతిరూపం. సో క్రాస్ అడుగుది పొడుగుది, మధ్య భాగము లోకములో దేవుని నిరంతర ప్రత్యక్షతనే సంఘం. సో కాల్డ్ ద చర్చ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ఈజ్ అ సింబల్ ఆఫ్ రీకన్సిలియేషన్, సమాధానార్థమైనటువంటి యొక్క దేవుని యొక్క కార్యం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2:14 వచనం నుంచి. క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. ఇంకా తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మన ఉభయులను ఏకం చేశాడు. దేని వలన? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, మానవునికి మధ్యన ఉండిన ద్వేషము అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసి ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి పాత నిబంధనకు మధ్యన నూతన మధ్యన ఆ గోడను పగలగొట్టి సిలువ వలన. తండ్రి గారు అన్మ్యూట్ అయింది. తండ్రి గారు అన్మ్యూట్ చేయండి. తండ్రి గారు అన్మ్యూట్ చేయరా? అన్మ్యూట్ చేయండి. కనుక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనం ఆయన ఉభయుల మధ్యనగా పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తిగా వచ్చి, నేను చాలాసార్లు చెప్తాను, పాపం చేయటం వల్ల ఏం జరిగింది? మానవుడు దేవుని ఎదురు నుంచి పారిపోయాడు, మానవుడు మానవుని ఎదురు నుంచి పారిపోయాడు, మానవ నుంచి సృష్టి అవత్త పడిపోయింది. సిలువ ఈ అంతటిని సమాధానపరిచినటువంటి ముఖ్య దేవుని యొక్క పరికరం, సింబల్. మానవుని దేవుని కలిపింది, మానవుని కలిపింది. సృష్టి యావత్తు దేవుని కుమారుల రక్షణకు ఎదురు చూస్తూ ఆయనలో సమకూర్చబడుతూ ఉంది. Therefore, cross is the symbol of reconciliation. నిజమే దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, చూడండి. 10వ అధ్యాయం 19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవముగలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమై నిర్మలమైన ఉదక స్నానము చేసి శరీరము గల వారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. బీయింగ్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ షెడ్ ఆన్ ద క్రాస్. ఆ శిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా ఉతక స్నానము చేసిన వారమై మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయమును గల వారమై నిర్మలమైన ఉదక స్నానం చేసిన వారమై ఆయనలో సమాధానం కలిగిన వారమై ఆయనకు చేర్చబడి ఉన్నామని దేవుని వాక్యం బోధిస్తుంది. నిజమే, being washed in the blood of Jesus which brings you the peace of mind because of the reconciliation. దేవునితో సమాధానపరచబడిన ఆ ఉభయుల మధ్య జరిగిన ఆ సమాధానార్థమైనటువంటి కార్యమును బట్టి, ఈ శిలువ కార్యమును బట్టి నీకు నాకు ఆయన మనకు సమాధానమై ఉన్నాడు.
So he is the one that the cross becomes the central point of God's reconciliation. అంటే రీకన్సిలేషన్ తర్వాత ఏమైందండి? 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు. సో నౌ వీ హ్యావ్ బీన్ బ్రాట్ ఇన్ టు ద రికన్సిలియేషన్. అందులో ఏమంటాడు? దాన్ని బట్టి ఏం జరుగుతుంది? ఎవడైనను క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. సో వెన్ యు ఆర్ బ్రాట్, ఒక నూతన సృష్టిగా చేయబడుతున్నావు. నిజమే కదా? ఉదక స్నానం చేసి శరీరం గలవారమై ఉన్నప్పుడు, విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్నప్పుడు, యథార్థమైన హృదయంలో మన దేవుని సన్నిధానం చేయనప్పుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమైన మెప్పుకొని నది నిశ్చలముగా పట్టుకుందాము. ఒప్పుకున్నాము, నిశ్చలముగా పట్టుకుందాము అంటే ఏంటి? యు బ్రింగ్ బాట్ ఇన్ టు ద వన్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడు ఎలా వాడు ఒక నూతన సృష్టి. Cross, next. Cross is a symbol of abolishment of old ordinances. పాత నిబంధన తీసివేసి, అంటే కొట్టివేయట కాదు, కొత్త నిబంధన మనకు ఇచ్చి ఉన్నాడు. The cross brings us a new covenant. కొత్త నిబంధనకు సూచన ఈ యొక్క శిలువ. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీ 2, నేను చదువుతాను చూడండి. కొలస్సీ 2:14వ వచనం. కింది భాగం కొద్దాం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా, ధర్మశాస్త్రానుసారంగా దేవుడు వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలు మన మీద గుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను బట్టి క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహుటముగా వేడుకను కనపరిచెను. That means he released us from the clutches of the Old Testamental ordinances. కొత్త ఆజ్ఞలు ఇచ్చాడు. మనకు ప్రేమించమన్నాడు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కనుక ఈ పాత ఆజ్ఞలను అన్నిటిని తీసివేసి కొత్త ఆజ్ఞలు మనకిచ్చి ఒక కొత్త ఆర్డినెన్స్, నూతన నిబంధన మనకి ఇచ్చడానికి గుర్తు ఈ సిలువ. This cross points to the giving of a new covenant. తర్వాత క్రాస్ is the symbol of power to save. రక్షించుటకు దేవుని యొక్క శక్తి. అవుతా ఉంటే I was really enjoying. రాత్రి I was a little bit not well. 3-4 days నుంచి తొందర అవుతా ఉంది. అయితే రాత్రి వచ్చి ఖచ్చితంగా కూర్చొని దేవుని వాక్యం సిద్ధ 2 రోజులు అయిపోయింది కదా అని ఆలోచన చేస్తుంటే ఈ ఆలోచన వచ్చింది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఇట్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్ కదా. ఏమంటాడు? సువార్తను గూర్చి నేను పడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి తర్వాత గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. Cross is a symbol of power of God to save. రక్షించుటకు దేవుని యొక్క శక్తికి ముంగుర్తే ఈ సిలువ. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి. The gospel becomes, therefore the cross becomes the center of the gospel. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈ యొక్క శిలువ మరణ పునరుత్థానం అనేది, ఆరోహణం అనేది లేకపోయింటే అసలు క్రైస్తవత్వానికి మనుగడ ఉండేదే కాదు. రేపు శిలువ ఏం చేస్తుందంటే దేవుని మానవుని రక్షించుటకు దేవుని యొక్క శక్తిగా ఉన్నది. కనుకనే ఈ శిలువ సువార్తకు గుర్తుగా మార్చబడింది.
యేసు వార్త మానవుని దేవుడు రక్షించుటకు శక్తి కలిగిన సువార్తకు సూచన ఈ సిలువ. Next, cross is a sign of invitation. Sign of invitation to come to Christ. సిలువ యొద్దకు ఆహ్వానమునకు గుర్తు సిలువ. యేసు యొద్దకు ఆహ్వానానికి గుర్తు ఈ సిలువ. Cross is a sign, symbol of God's invitation to come to Christ. యేసు యొద్దకు వచ్చిన ఎందుకంటే ప్రయాసపడి భారం మోసిన వారులారా, మత్తయి సువార్త 11:28 చూపేవాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. Come to me, come to all you burdened. భారంతో ఉన్న వారు నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగ చేస్తానండి. మత్తయి సువార్త 11:28 నుంచి చూద్దాం. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతికి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను భారంగాను తేలికగాను ఉన్నది. సమస్తమైన భారం మోయించిన వాళ్ళరా నా మీ కాడి భారమైనది, నా కాడి సులువైనది. సులువైన కాడి మోయుటకు, జీవితం అనే ఈ భారాన్ని మోయుటకు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. ఎందుకంటే నా యందు చేరిన వానికి నా కాడి మోపబడుతుంది కనుక అది సులువైనది, నీ కాడి భారమైనది. కమ్ అన్టు మీ. మీరేమంటాడు? సేవింగ్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని రక్షించు బలం, అది దేవుని సువార్త, సిలువ దానికి గుర్తు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రయాసపడి భారం మోసుకొని నా యొద్దకు రండి. ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ టు కమ్ టు క్రైస్ట్. Cross is a symbol. మానవుడు మానవుని ట్రాన్స్లేట్ తెలుగు, మానవుడు మానవుని రక్షించుకోలేడు అన్న బలహీనతకు సూచన ఈ సిలువ. హ్యూమన్ బీయింగ్ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్. సో దేవుని సిలువ కార్యము వలన దేవుడే నిన్ను రక్షించగలగాలి, కానీ మానవుడు తన యొక్క బలమును బట్టి తాను రక్షించుకునలేడు కనుక మానవుడు తాను రక్షించుకునలేడన్న బలహీనతకు సూచన ఈ సిలువ. Unless God gave us salvation on the cross, సిలువ దేవుని కార్యం చేయడం ముంగుర్తు కనుక మానవుడు తాను చేయలేడు, రక్షించుకోలేడు కనుక ఇట్ పాయింట్స్ టు ద హ్యూమన్ ల్యాప్స్ అండ్ వీక్నెస్ దట్ హీ కెనాట్ సేవ్ హిమ్సెల్ఫ్. తాను రక్షించుకుని లేడు అన్న దానికి సూచన. సాల్వేషన్ ఇస్ నాట్ బై ఎనీ హ్యూమన్, ఇట్ ఈస్ ఓన్లీ బై గాడ్ ఇన్ జీసస్. మానవుని ద్వారా రక్షణ కాదు, క్రీస్తు యేసునందే మనకు రక్షణ. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడి, దున్నబడి, కొట్టబడి, నలగొట్టబడి, భయంకరమైన ఆ శ్రమ పొందుట ద్వారా తన ప్రాణములు సిలువపై అర్పించటము ద్వారా మనలకు తాను ఆ సమర్పణతో సిలువ has become a point of saving us, but not మనలను ఇదిగో రక్షించుకునే ఆ శక్తి మనకు లేదు గనక. ఇక్కడ ఏమంటారు సిలువ మీద? ఇతరులను రక్షించను కానీ తాను రక్షించుకుని లేకపోతున్నాడు, అవమానపరుస్తాడు అక్కడ. ఎస్, ఇట్ ఈస్ ద షేమ్ఫుల్ సైన్ ఫర్ us, అనగా మన బలహీనతకు సూచనగా, అవమానం, మనల్ని మనం రక్షించుకోలేము. నీ కొరకు మరణించిన క్రీస్తే నేను రక్షించుటకు గుర్తు ఆ సిలువ. చివరిగా క్రాస్ ఈజ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. క్రాస్ ఈజ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. దేవుని రక్షణ యొక్క పరిపూర్ణమైనటువంటి గుర్తు ఏంటిదంటే ఆల్టర్ టేబుల్. ఆల్టర్ టేబుల్ ఉంటుంది చూసినావా? ఎక్కడికి వెళ్ళైతే మనం ప్రభరాత్రి భోజనం ఇస్తాము. పీఠం తండ్రి గారు, పీఠం కాదు, మనము ఆల్టర్ అంటాం చూడండి. ఆల్టర్ ఆల్టర్ అంటాం. It becomes the altar. Cross becomes the altar of God's salvation through the power of God's word.
దేవుని వాక్యము ద్వారా ఆ యొక్క సిలువ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ద ఆల్టర్ వేర్ క్రాస్ ఈస్ కెప్ట్ యాజ్ అ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. పీఠం అనుకోవచ్చు, బలిపీఠం. గద్దె అనుకోవచ్చు. క్రాస్ బికమ్స్ ది ఆల్టర్ వేర్ వాక్యానుసరమైన శరీరధారి మన మధ్యకు వచ్చిన ఆ వాక్యం యొక్క ప్రతిరూపం, ఆయన చేసిన ప్రతి కార్యానికి అదే ముంగుర్తుగా ఉంచబడుతుంది. అందుకే మీరు చూసారా ఆల్టర్ మీద ఏముంటుంది? క్రాస్. క్రాస్. The cross becomes the symbol and the altar of God's work in this world. దేవుడు లోకంలో చేసిన కార్యక్రమం అంతటికి, తన కార్యక్రమం అంతటికి, తాను పొందిన శ్రమల చేత, తాను పొందిన అవమానము చేత, తన ప్రాణమును అప్పగించటం వలన మానవుడు తాను రక్షించలేడు కనుక తన ప్రాణమును అప్పగించి, ప్రాణమును ఖైదనకు తన రక్తమును చిందించి, ప్రాణానికి బదులుగా ప్రాణం ఇచ్చి మానవుని విడుదల చేసిన దేవుని ప్రేమకు, క్షమాపణకు, నీతికి, ఆయన జీవిత విధానమునకు ముంగుర్తు సిలువ. ఆ సిలువనే బికమ్స్ ది ఆల్టర్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితానికి, ఆరాధనకు అదే ముఖ్య బల్ల. ఆ బల్ల is the altar of God's salvation. Therefore, cross becomes the altar of God's salvation. అర్థమైంది అనుకుంటాం దాదాపుగా. ఇవన్నీ అంటే నాకు తట్టినటువంటి ఆలోచనలు నేను మీతో పంచుకుంటున్నా. ఇంకెన్నెన్నో చెప్పచ్చు, అవి కూడా మనం డీల్ చేస్తాం. దేవుడు తన వాక్యమును మనందరి ఆత్మల మేలుతో దీవించును గాక. ఆమేన్.